హాయ్ అండి. నేనండి మీ భీమవరం అమ్మాయి. ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ బిర్యానీ. ఫస్ట్ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా! చెక్క, మొగ్గ, లవంగాయి, బిర్యానీ ఆకు అవన్నీ ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత చికెన్‌కి ఆల్రెడీ మసాలా పెట్టాం. కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా అవన్నీ యేసుకొని పక్కన పెట్టుకుని చికెన్ కూడా ఆనియన్స్‌లో వేసేసుకొని కొంచెం ఫ్రై చేయాలి. అంటే కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత పేస్ట్ అంటే చిల్లీ పేస్టు, కొత్తిమీర, చిల్లీ, అల్లం ఇవన్నీ పేస్ట్ పట్టుకున్నాం. ఆ పేస్ట్ కూడా వేసేయాలి. ఆ పేస్ట్ వేసిన తర్వాత కొంచెంసేపు ఉడకాలి. అంటే చికెన్ కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అది ఉడికిన తర్వాత ఆల్రెడీ బియ్యం కడిగి పక్కన పెట్టుకున్నాం. ఆ బియ్యం కూడా వేసేయాలి. అంటే 1 గ్లాస్ బియ్యం తీసుకుంటే కనుక 2 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. అలా బియ్యం కూడా వేసేసుకుని ఒకసారి మొత్తం పైనుంచి కిందికి అంటే ఎక్కువ గరిటె పెట్టకూడదు. అంటే బియ్యం విరిగిపోతాయి. సో ఒకసారి అట్లా మొత్తం తిప్పేసుకోవాలి. అలా రైస్ మొత్తం ఒకసారి తిప్పేసుకున్న తర్వాత వాటర్ చెప్పాను కదా! 1 గ్లాసు బియ్యం అయితే కనుక 2 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. సో వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే కనుక ఇప్పుడే వేసుకోవాలి. మళ్ళీ తర్వాత వేసుకోవడానికి ఉండదు. తర్వాత కొత్తిమీర అవన్నీ వేసేసుకొని లిడ్ క్లోజ్ చేసేసాను. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టాప్ చేసేసుకోవడమే. మళ్ళీ ఎక్కువైనా సరే పేస్ట్ అయిపోతుంది. ఒక 2 విజిల్స్ సరిపోతుంది. తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నా. చాలా బాగా వచ్చింది బిర్యానీ అయితే. దీని కాంబినేషన్ రైతా, ఆనియన్స్, లెమన్ అన్నీ ఎగ్స్ కూడా బాయిల్ చేసుకున్నాం. సో ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నా. బిర్యానీ, రైతా, ఆనియన్స్, లెమన్, ఎగ్ తిన్నాం. చాలా బాగుంది. ఒకవేళ మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.